మాస్ లైన్ ప్రజాపంతా సిద్ధాంతకర్త కామ్రే బి.వి. కృష్ణ 3వ వర్ధంతి సందర్భంలో మాస్ లైన్ పార్టీ బోధన్ మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ డి.వి.కే. చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంలో పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ చివరి శ్వాస వరకు అలుపెరుకుండా విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ డి.వి.కే. అత్యంత ఆదర్శనీయం. కామ్రేడ్ డి.వి.కే. అన్న మరణించి నేటికి 3 సంవత్సరాలవుతుంది. ఆయన చిత్రపటానికి పూలదండలేసి ఈరోజు బోధన్ పట్టణంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పూలదండలేసి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా కామ్రేడ్ డి.వి.కే. అన్న ఈ భారతదేశ విప్లవోద్యమం కోసం నిరంతరం కష్టపడ్డటువంటి వ్యక్తి. ఆయన ఒక నీతిగా, నిజాయితీగా, ఆదర్శప్రాయుడుగా, ముఖ్యంగా జీవితాంతం విప్లవోద్యమానికి కోసమే పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన అతివాదానికి, మితవాదానికి వ్యతిరేకంగా సరైనటువంటి పంతాలో ఈ భారతదేశానికి ఏదైతే సరైనటువంటి మార్గమో విప్లవానికి ఆ సరైన మార్గం కోసమో అన్వేషించి దానికోసం తపనబడ్డటువంటి వ్యక్తి. పీడిత ప్రజల కోసం దళితుల వాడల్లో దండోరని మోగించినటువంటి వ్యక్తి. ఆయన నిరంతరం కార్మిక వర్గం కోసం ఈ దేశంలో విప్లవం, పేదలకు ఈ పేద ప్రజల కష్టాలన్నీ నిర్మూలన ఒక విప్లవం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి దానికోసం కృషి చేసినటువంటి వ్యక్తి. కావున ఆయన జీవితాశయమైనటువంటి ఏ సిద్ధాంతం కోసమైతే పాటుపడ్డాడో, పనిచేసిండో దానికోసం మనం అందరం కూడా కట్టుబడి పనిచేద్దామని, అదే తనకు నిజమైనటువంటి నివాళులని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో మండల కార్యదర్శి పడాల శంకర్, ఏఐపీకేఎంఎస్ మండల అధ్యక్షులు జి. సీతారాం, పిఓడబ్ల్యూ మండల అధ్యక్షురాలు బి. నాగమణి, నాయకులు చంద్రకళ, పార్వతి, బి. శంకర్, ఎస్కే సలీం, జి. సాయిలు, చిన్న గంగాధర్, చిన్నయ్య, వి. ఎల్లయ్య, పి. శంకర్, ఎస్కే ఇబ్రహీం, చంద్రకాంత్, ఎస్కే సలీం, హరి తదితరులు పాల్గొన్నారు.